హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్ మనందరి కోసం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎనిమల్ డైవర్సిటీ 1 అనేటువంటి ఒక లెసన్ ఉంది. ఆ యొక్క లెసన్లో ఎకినోడెర్మేటా అనేటువంటి ఒక ఫైలం ఉంది. ఓకేనా? ఈ యొక్క ఎకినోడెర్మేటా ఫైలంలో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో ఒకటి హోలోథొరాయిడియా అనేటువంటిది ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్ వచ్చేసి ఎకినాయిడియా అనేటువంటిది ఇంకొక క్వశ్చన్. ఆల్రెడీ నేను మన యొక్క ఛానల్లో, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనకి హోలోథొరాయిడియా అనేటువంటి ఆ యొక్క క్వశ్చన్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ మీరు చూడండి. ఈ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆ యొక్క ఎకినోడెర్మేటా ఫైలంలో ఏంటి అంటే ఎకినాయిడియా అనేటువంటిది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్, చాలాసార్లు మనకి పబ్లిక్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఈ యొక్క ఎనిమల్ డైవర్సిటీ 1 అనేటువంటి లెసన్ సంబంధించి అన్ని యొక్క క్వశ్చన్స్ మనం వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను, ఇంకా మొత్తం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క క్లాస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మన క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ఎకినోడెర్మేటా అనేటువంటి ఫైలంలో డిఫరెంట్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ యొక్క క్లాసులో ఒక క్లాస్ ఏంటి అంటే ఎకినాయిడియా అనేటువంటిది. ఓకేనా? సో ఈ యొక్క ఎకినాయిడియా క్లాస్లో ఉండేటువంటి ఎనిమల్స్ యొక్క క్యారెక్టర్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి మనం చూసినట్లయితే, సో ఇక్కడ మనం చూడండి, ఎకినాయిడియా ఈజ్ ఎ క్లాస్ ఆఫ్ ఫైలం ఎకినోడెర్మేటా. ఎకినోడెర్మేటా ఫైలంలో యొక్క ఒక క్లాస్ ఏంటి అంటే ఈ యొక్క ఎకినాయిడియా అనేటువంటిది. నెక్స్ట్, ద బాడీ ఈజ్ their body form they either semi-globular or disc-like. Semi-globular or disc-like అంటే ఈ విధంగా మనకి అర్ధచంద్రాకారంగా ఈ విధంగా అయినా ఉండొచ్చు. ఓకేనా? సో లేకపోతే ఒక డిస్క్ లాగా ఈ విధంగా అయినా ఉండవచ్చు. ఓకేనా? సో కాబట్టి బాడీ అనేటువంటిది సెమీ గ్లోబులర్ షేప్లో అయినా ఉంటుంది, అది లేకుంటే కన్నా ఒక డిస్క్ షేప్లో అయినా ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా సెమీ గ్లోబులర్ ఆర్ డిస్క్ షేప్ అంటే, మనకి ఈ యొక్క సెకండ్ పాయింట్ అనేటువంటిది అర్థం కావాలంటే మనం ఇక్కడ ఈ పాయింట్ని చూస్తే మనకు క్లారిటీగా వస్తుంది. ఏంటి అంటే, ది కాల్కేరియస్ ఆసికల్స్ యూనిట్ టు ఫార్మ్ ది స్ట్రాంగ్ టెస్ట్ అన్నాడు. లేకుంటే ఇక్కడ ఏంటి అసలు కాల్కేరియస్ ఆసికల్స్ అంటే ఏంటి అంటే, కాల్కేరియస్ పార్టికల్స్ అనేటువంటివి, ఉదాహరణకి ఇది ఒక బాడీ పార్ట్ అనుకుందాం. ఈ కాల్కేరియస్ పార్టికల్స్ అనేటువంటివి ఏం చేయడం జరుగుతుంది అంటే, ఇవన్నీ కాల్కేరియస్ పార్టికల్స్ అనుకుందాం. ఎంబెడెడ్ విత్ ఇన్ ది డెర్మిస్ లోపలికి ఎంటర్ అయ్యి, సో ఈ విధంగా లోపలికి ఎంటర్ అవుతాయి. లోపలికి ఎంటర్ అయ్యి ఈ విధంగా మనకు ఒక టెస్ట్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ యొక్క కాల్కేరియస్ ఆసికల్స్ అన్నీ కలిసి మనకు ఒక మాటలో చెప్పాలంటే ఎండోస్కెలిటన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఎండోస్కెలిటన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది అంటే, ఇవి రిజిడ్గా అంటే ఒకదాని మీద ఒకటి విధంగా కలవడం వల్ల ఏమవుతుంది, అప్ అండ్ డౌన్స్గా మనకి కనిపించడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి సెకండ్ పాయింట్. సెమీ గ్లోబులర్ డిస్క్ లైక్ ఎందుకు ఫామ్ అయిందంటే, ఇక్కడ ఆ యొక్క ఎకినోడర్మ్స్లో ఉండేటువంటి కాల్కేరియస్ ఆసికల్స్ వలన, ఇది కాల్కేరియస్ పార్టికల్స్ అనేటువంటివి, అంటే దీస్ కాల్కేరియస్ ఆసికల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకేనా? అందుకని మనకు కొన్ని థియరీస్ ఉన్నాయి. ఐలాండ్స్ అనేటువంటి ఏ విధంగా ఫామ్ అయ్యాయి అంటే, ఈ యొక్క కాల్కేరియస్ ఆసికల్స్ కొన్ని, అదే సిలికాన్ ఆసికల్స్ కొన్ని ఉన్నాయి, అంటే సిలికాతో అవి ఫామ్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ యొక్క ఆసికల్స్ అన్నీ కూడా ఒక దిక్క కలిసిపోయి ఒక ఐలాండ్ అనేటువంటిది ఫామ్ అయింది అనేటువంటిది కొన్ని థీరీస్ ఉన్నాయి. ఓకేనా? ఆఫ్ కోర్స్ ఆ థీరీస్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదనుకోండి. అంటే ఇవి కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అది ఎక్కడ ఉంటుంది, ఇది ఎండోస్కెలిటన్. అంటే ఆ పాయింట్ ఇక్కడ లేదు, కానీ ఎండోస్కెలిటన్ అది ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ఆసికల్స్ లోపలికి ఎంటర్ అయిపోయి లోపల మొత్తం ఒక డెర్మిస్ కింది భాగంలో ఒక ఎండోస్కెలిటన్ పార్ట్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి అది ఈ యొక్క గ్లోబులర్ డిస్క్ లైక్ గురించి, అదేవిధంగా ఈ యొక్క పాయింట్ గురించి కూడా, కాల్కేరియస్ ఆసికల్స్ యూనిట్ టు ఫార్మ్ ది స్ట్రాంగ్ టెస్ట్ అనే దాని గురించి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత, ది స్పైన్స్ ఓవర్ ద బాడీ ఆర్ మూవబుల్.
ఇక మనకి ఇది ఒక ఇది మనకి ఎగ్జాంపుల్గా సి అర్చిన్ అనుకుందాం. ఈ యొక్క సి అర్చిన్ పై భాగంలో ఏముంటాయి అంటే స్పైన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా స్పైన్స్ ఉంటాయి. ఈ యొక్క స్పైన్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, మూవబుల్ కండిషన్ లో ఉన్నాయి. సో ది స్పైన్స్ ఆర్ ఏమున్నాయి, ఏ విధంగా మూవబుల్ అంటే మూవ్ అవుతూ ఉంటాయి. దేర్ ఆర్ స్పైన్స్. ఓకే, సో అది స్పైన్స్ గురించి. కాబట్టి స్పైన్స్ ఆర్ ద బాడీ ఆర్ మూవబుల్. నెక్స్ట్ ఆర్మ్స్ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ ఏమైనా ఆర్మ్స్ ఏమైనా ఉన్నాయండి మనకి. సో ఇప్పుడు మనకి స్టార్ ఫిష్ ఉంది. సో ఈ విధంగా ఉంటుంది, అంటే ఇవన్నీ ఆర్మ్స్. ఓకే, సో ఇక్కడ ఆర్మ్స్ అనేటువంటివి ఏమీ లేవు. ఆర్మ్స్ అనేటువంటివి ఇక్కడ ఆబ్సెంట్. అదే విధంగా నెక్స్ట్ ఆర్మ్స్ ఆర్ ఆబ్సెంట్. 2 feet బి ఎ సర్కస్. సో ఇక్కడ ఈ రీజియన్ లో మనకి ఈ విధంగా 2 feet అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి 2 feet అనేటువంటి. మనకి ఇక్కడ ఏమన్నాడు మరి, ఈ యొక్క 2 feet లో ఏముంది, సక్కర్ ఉంది. ఈ రీజియన్ లో మనకి ఇక్కడ ఈ విధంగా సక్కర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవి సక్కర్స్ అనేటువంటి. సో నేను రఫ్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు మీరు కూడా డయాగ్రామ్స్ వేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. లేదంటే మీరు బట్టేస్తే ఆ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత అది వేస్ట్ అవుతుంది. ఓకే, సో సబ్జెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మీరు రఫ్ డయాగ్రామ్స్ కూడా వేసుకోండి. మనం ఇక్కడ ఎండోస్కెల్టన్ కాల్కేరియస్ ఆస్కిల్స్ గురించి చెప్పాం. అదేవిధంగా డిస్క్ లైక్ గ్లోబులర్ కండిషన్ గురించి చెప్పాం. అదేవిధంగా స్పైన్స్, మూవబుల్ స్పైన్స్ గురించి చెప్పాం. 2 feet డయాగ్రామ్ వేసాం. సో ఇవన్నీ మీరు డయాగ్రామ్స్ వేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సో కాబట్టి ఇది ఈ యొక్క పాయింట్ గురించి. నెక్స్ట్ తర్వాత మనకి ఈ పాయింట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ తర్వాత పాయింట్, మ్యాట్రిపోరైడ్ అండ్ యానెస్ ఆర్ ఎబోరల్. ఇది ఏంటి, ఎబోరల్ అంటే ఏంటి అంటే ఏ రీజియన్లో అయితే మౌత్ ఉంటుందో దాన్ని ఓరల్ అంటాం. దానికి ఆపోజిట్ రీజియన్ ఏమంటామంటే ఎబోరల్ అంటాం. ఉదాహరణకి మనం ఇంకొక డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం. సో ఇది ఇది ఒక ఎలిమెంటరీ కెనాల్ అనుకుందాం. సో ఎలిమెంటరీ కెనాల్లో ఇది వచ్చేసి మౌత్, ఇది వచ్చేసి యానస్. ఓకేనా. సో ఈ యొక్క మౌత్ యానస్లో మనకి మరి ఏది ఓరల్ రీజియన్, ఏది ఎబోరల్ రీజియన్ అంటే దీస్ ఆర్ ఓరల్ రీజియన్. ఇది ఓరల్ రీజియన్. మరి దీనికి ఆపోజిట్ లో ఉండేటువంటి ఈ రీజియన్ ఏమంటామంటే ఎబోరల్ రీజియన్ అని అంటాం. ఓకేనా. సో కాబట్టి మౌత్ రీజియన్ ఉండేది ఓరల్ రీజియన్, దానికి ఆపోజిట్ ఎబోరల్ రీజియన్. అంతే. ఇక్కడ ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూడండి. సో మ్యాట్రిపోరైడ్స్ అండ్ యానస్. ఓకే, మనం యానస్ గురించి చూసాం. మరి ఇక్కడ మ్యాట్రిపోరైడ్స్ కూడా ఈ రీజియన్ లో ఉంటాయి. ఇది మ్యాట్రిపోరైట్ అనేటువంటిది. కాబట్టి ఎబోరల్ రీజియన్లో యానస్ అండ్ మ్యాట్రిపోరైట్ అనేటువంటివి కూడా ఉంటాయి. ఓకేనా. సో అది ఈ పాయింట్ గురించి. నెక్స్ట్ పాయింట్, ఆంబ్రేక్యులర్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్. మనకి స్టార్ ఫిష్లో మీకు ఆల్రెడీ చూసారు మీరు, ఈ విధంగా ఆంబ్రేక్యులర్ గ్రూవ్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఆంబ్రేక్యులర్ గ్రూవ్స్ అనేటువంటివి ఏ కండిషన్లో ఉంటాయంటే క్లోజ్డ్ కండిషన్లో ఉంటాయి. ఓకే, క్లోజ్డ్ కండిషన్లో ఇవి ఆంబ్రేకర్ గ్రూవ్స్ అనేటువంటివి. మీరు నీట్గా పేరు రాసుకోండి రఫ్ డయాగ్రామ్లో. ఓకేనా. ఆంబ్రేకర్ గ్రూవ్స్ అనేటువంటివి ఈ క్లోజ్డ్ కండిషన్లో మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఈ పాయింట్ మనకు కంప్లీట్. నెక్స్ట్ పాయింట్, పెడిసిలేరియా హ్యావ్ 3 జార్డ్ కండిషన్. పెడిసిలేరియా అనేటువంటిది ఇక్కడ నేను ఇక్కడ వేస్తున్నాను మీకు.
ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా మనకి ఈ యొక్క పెన్సిల్ ఏరియాస్ అనేటువంటివి మనకి ఉండడం జరుగుతుంది. చూడండి 1 2 3 జార్స్ కండిషన్. ఓకే, సో మనకి ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా. మళ్ళీ ఈ విధంగా మనకి 2b ఫీట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 2b ఫీట్ తీసుకోవచ్చు, పెన్సిల్ ఏరియాని తీసుకోవచ్చు, అదేవిధంగా స్పైన్స్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా 3 జార్ట్ కండిషన్లో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి పెడిసిల్ ఏరియాన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, సో అది ఆ పాయింట్ గురించి. నెక్స్ట్ very very important point, Aristotle lanthorn is a 5-jarred masticatory apparatus present in the mouth of sea urchins but absent in heart urchins. Okay, చూద్దాం. ఇది మనకి sea urchin. సో ఈ యొక్క రీజన్ లో మనకి ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క మౌత్ రీజన్ లో మనకి అరిస్టాటిల్ లాంథర్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఇక్కడ చూద్దాం, ఇది మౌత్ అనుకుంటే మనకి ఈ యొక్క మౌత్ చుట్టూరు ఈ విధంగా 5 జార్డ్ కండిషన్ ఉంటుంది. దీన్ని అరిస్టాటిల్ లాంథర్ అని అంటాం. ఓకే, ఇంకొక డయాగ్రామ్ మాటగా చూస్తే నేను ఇక్కడ వేస్తాను. ఇది మౌత్ అనుకుందాం. ఈ మౌత్ చుట్టూరు 1 2 3 4 5 ఈ విధంగా 5 జార్డ్ కండిషన్లో మనకి ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? మాస్టికేషన్ అంటే నమిలేదానికి, బాగా తీసుకున్నటువంటి ఫుడ్ని బాగా మెత్తంగా నమిలేదానికి ఉపయోగపడుతుంది. ఓకే, మనకి పళ్ళు ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా ఈ యొక్క అరిస్టాటిల్ లాంథర్ అనేటువంటిది ఈ యొక్క సీ అర్చిన్స్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, సో కాబట్టి మౌత్ దగ్గర మనకి 5 జార్డ్ 5 1 2 3 4 5 జార్డ్ మాస్టికేటరీ ఒక ఆర్గాన్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే అరిస్టాటిల్ లాంథర్ అని అంటున్నాం. ఎందులో ఉన్నాయి? అవి సీ అర్చిన్స్లో ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అరిస్టాటిల్ లాంథర్ అనేటువంటి 2 మార్క్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్. ఓకేనా, సో కాబట్టి ఈ విధంగా మీకు రఫ్ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామాటికల్గా మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఈ యొక్క పాయింట్ గురించి. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఎఖైనోప్లూటియస్ లార్వా. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చాలా క్లాస్లో మీకు చెప్పుకున్నాను. డెవలప్మెంట్ అనేటువంటి 2 టైప్స్గా ఉంటుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే ఏంటి? మదర్ నుంచి డైరెక్ట్గా బేబీ వచ్చిందంటే దాన్ని డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ అంటాం. మరి ఇండైరెక్ట్ అంటే ఏంటి అంటే మధ్యలో లారోల్ ఫామ్ అనేది ఏదైనా ఉన్నదంటే దాన్ని ఇండైరెక్ట్ అంటాం. దాని ఫ్రాగ్ ఉంది, ఫ్రాగ్ తర్వాత ఏమొస్తుంది? టాడ్పోల్ లార్వా. టాడ్పోల్ లార్వాలో మెటామార్ఫోసిస్ జరిగి తర్వాత మళ్ళీ ఫ్రాగ్ ఫామ్ అవుతుంది. రైట్? సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మధ్యలో ఒక స్టేజ్ ఉంది, అంటే ఫ్రాగ్కి మధ్యలో ఇంకొక స్టేజ్ ఉంది. కాబట్టి ఇది డెవలప్మెంట్ అనేది ఫ్రాగ్ నుంచి ఫ్రాగ్ రాలేదు అంటే ఇది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్, ఎందుకంటే లారల్ ఫామ్ ఉంది కాబట్టి. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎఖినైడియాలో కూడా డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. ఓకేనా, ఇండైరెక్ట్ అంటే ఇక్కడ ఉండేటువంటి లారోల్, మరి ఇండైరెక్ట్ అంటే ఖచ్చితంగా లారోల్ ఫామ్ ఉండాలి. సో ఈ యొక్క లారోల్ ఫామ్ పేరు ఏంటంటే ఎఖైనోప్లూటియస్ అనేటువంటిది లారోల్ ఫామ్. ఓకేనా, సో ఇది ప్రతి ఒక్క పాయింట్ గురించి ఫ్రెండ్, నేను ప్రతి ఒక్క పాయింట్ గురించి మీకు డయాగ్రామాటికల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు రఫ్ డయాగ్రామ్స్ వేసుకొని నీట్గా చదువుకోండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఫైనల్గా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎఖైనస్ సీ అర్చిన్, అదేవిధంగా ఎఖైనోడిస్కస్ శాండ్ డాలర్, అదేవిధంగా ఎఖైనోకార్డియం హార్ట్ అర్చిన్ అనేటువంటివి ఈ యొక్క 3 ఎగ్జాంపుల్స్ మనకి ఈ యొక్క ఎఖినైడియాకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క ఎఖినైడియా అనేటువంటి క్వశ్చన్ గురించి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దాని గురించి నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.